శ్రీయుత గౌరవనీయులైన మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం తెలంగాణ తెచ్చిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర నాయకులు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే మన మాజీ మినిస్టర్ మన హరీష్ రావు గారికి, అలాగే మన కల్వకుంట్ల మన జాగృతి అధ్యక్షురాలు మన కవిత మేడం గారికి, అలాగే మన రాష్ట్ర ప్రజలకి మరియు మన సిరిపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి, మళ్ళా 72 లక్షల రైతులకి, 22 లక్షల కౌలు రైతులకి, మరియు ఇక్కడ నివాసించుతున్న మన ఎవరైతే బీజేపీ కార్యకర్తలైనా కానీ, మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తలైనా కానీ, ఇండిపెండెంట్ కార్యకర్తలైనా కానీ, మళ్ళా సిపిఎం కార్యకర్తలైనా కానీ, టోటల్ పార్టీ చెందిన కార్యకర్తలకి నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఇది ముఖ్య విషయం. నిన్న జరిగినటువంటి అటువంటి కాకుండా ఇంకోసారి ఈ యొక్క తుమ్మిరెడ్డి సబ్జెక్ట్ ఉన్నది. ఈ తుమ్మిరెడ్డి సబ్జెక్ట్ ఏ రకంగా ఉన్నదంటే పర్ఫెక్ట్లీ చెప్తాను, వినండి. దానికన్నా ముందు నిన్న ఏదైతే మనకు జరిగినటువంటి ఒక కొట్లాటకి ఆపిన మన పోలీస్ డిపార్ట్ కూడా హైట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్ ఒకవేళ లేకపోతే, వీళ్ళు మెయింటెనెన్స్ సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వకపోతే నిన్న 2 గ్రూప్ల వాళ్ళకి కార్యకర్తలకి నష్టపోతుండే. ఎందుకంటే వాళ్ళు ప్రాణహిత చావెల ప్రాజెక్ట్కి వెళ్తామని ఛాలెంజ్ ఒకరికి ఒకరు లీడర్లు చేసుకున్నారు. కాబట్టి కార్యకర్తల వల్ల చాలా ఒకవేళ వెళ్ళి కొట్లాడుకుంటే వాళ్ళ ఇండ్ల వాళ్ళకి నష్టాలు చాలా జరుగుతుండే. దీనికి పోలీస్ డిపార్ట్ అడ్డు వచ్చి ఆపినందుకు పోలీస్ డిపార్ట్ కూడా చాలా హైట్స్ ఆఫ్. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేనా కానీ మాజీ ఎమ్మెల్యేనా కానీ ఒకళ్ళకొకళ్ళు తుమ్మిరెడ్డి గురించి మరి ఏం తెలుసో ఎంతవరకు తెలుసో మరి మాకైతే తెలియదు. ఎందుకంటే అది యాక్చువల్లీ ఇప్పుడు హరీష్ బాబు మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారికి ఏమన్నారంటే, ఒకప్పుడు ఆపిందే తుమ్మిరెడ్డి ప్రాజెక్టు కాకుండా మరి కోనప్ప గారు అని ఆయన అన్నారు. మరి కోనప్పన్న గారు ఏమన్నారంటే, ఎస్పీఎంలో అయినా కానీ హరీష్ బాబు అయినా కానీ మీరు వాళ్ళిద్దరికి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటా ఈ ఎక్కడ వరకు వచ్చిందంటే ప్రాణహిత కాడపై మనం చర్చిస్తామని అన్నారు. ఆ చర్చనకి వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళకి వెళ్ళకుండా చూశారు. అది చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఈ కొట్లాట ఈ కార్యకర్తలైతే పిల్లర్ లాంటి వాళ్ళు. వీళ్ళు అంటే పొలిటికల్లా కార్యకర్తలు పిల్లర్ లాంటి వాళ్ళు. ఈ పిల్లర్లు పని చేయకపోతే ఒక లీడర్ లేకపోతారు. ఎందుకంటే వీళ్ళు కొట్లాడొద్దని పోలీసు వాళ్ళు ఆపి చాలా మంచిది. ఇంకొకటి, ఒకవేళ అలాంటి పని జరిగితే ఇలా కార్యకర్తలు ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే పని వస్తుంటే, ఎందుకంటే వీళ్ళు రేపటి వచ్చే నెలల స్కూల్స్ చాలు ఉంటాయి. జూన్ నెలల చాలామంది స్కూల్ అడ్మిషన్ల కోసం వాళ్ళ ఇళ్ళ పనులు ఉంటాయి. పిల్లగాళ్ళకి అడ్మిషన్ చేసేటి మళ్ళా ఎన్నో పనులు ఉంటాయి. వీళ్ళకి అంటే వీళ్ళు ముందే వీళ్ళకి ఉద్యోగాలు లేవు, బిజినెస్లు ఉన్నాయి. చాలా పరేషాన్లో వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇటువంటి ఇంకొకసారి కావద్దని నేను ఈ తుమ్మిరెడ్డి గురించి సబ్జెక్ట్ గురించి చెప్పి వీళ్ళిద్దరు మళ్ళా ఆ చర్చలకు రావాలి. మళ్ళా ఇటువంటి మాటలు తీయకుండా నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను, వినండి. ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తున్నాను. ఎందుకంటే మెయిన్ తుమ్మిరెడ్డి సబ్జెక్ట్ అంటే అది ఎల్లకాలం కాదు. ఎందుకంటే అసాధ్యం. ఒకవేళ సాధ్యం అయినా కూడా దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది నేను చెప్తాను, వినండి. చాలామంది మన కేసీఆర్ గారికి కూడా ఈ విషయంలో ఆయన చేయలేకపోతున్నారు. ఆయనే చేయక అక్కడ కాళేశ్వరం కట్టడం జరిగింది. ముడిగడ్డ అన్నారం సుందిల ప్రాజెక్ట్ డ్యామ్ బ్యారేజ్లు కట్టారని అంటున్నారు. అది ఎందుకు దేనివల్ల అయిందనే నేను చెప్తాను, వినండి. అసలు 2008లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు మన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు
ఆయన చేశారు. ఏం చేశారు ఇక్కడ ఇక్కడ వాతావరణం ఇక్కడ పేన్గంగా చూపించి అంటే మన ప్రాణహిత చావిల అవి చూపించి మన రాజశేఖర్ గౌరవులైన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం ఉండే కాంగ్రెస్ అక్కడ మహారాష్ట్రలో దేశ్ముఖ్ పాండే అంటే విలాస్ దేశ్ముఖ్ పాండే గారు అక్కడ సీఎం ఉండే కాంగ్రెస్కి ఇవి ఉన్నాను కాబట్టి మన కోనప్ప ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రాజశేఖర్ సీఎం ద్వారా మాట్లాడి అక్కడ ప్రాణహిత చావులకి నీళ్ళకి ఈ రైతుల కోసం ఇవ్వచ్చు అని ఇక్కడ ప్రాజెక్ట్ కడితే బాగుంటుందని ఈ రకంగా చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకొని అది వాళ్ళిద్దరు ఆ సీఎం ఈ సీఎం కలిపి అది ఒక శాంక్షన్ చేసినట్టు అప్పుడే అయింది 2008లో. అప్పుడు కట్టాల అంటే అక్కడ సీఎం ఇక్కడ సీఎం అని అండర్స్టాండ్లా ఏమైందంటే అప్పుడు కొంచెం మిస్గైడ్ అయింది. ఆ మిస్గైడ్ నేను తర్వాత చెప్తా వినండి. అయితే ఇక్కడికి ఆపి మళ్ళీ మన 2018 డైరెక్ట్ మనం 2018కి వస్తాం 19కి వస్తాం. అంటే మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 14లో వచ్చి డ్యామ్ మన ప్రాజెక్టుల గురించి మిషన్ భగీరథ కాకతీయకి చేసి మళ్ళా 2016లో కాళేశ్వరం సంస్థాపన ఏర్పడింది. మళ్ళీ 19లో ఇదే మన 18లో మన హరీష్ రావు గారు మినిస్టర్ ఉండే ఇరిగేషన్ మినిస్టర్ ఉండే ఆయనకి మన మహారాష్ట్ర పంపితే అప్పుడు ఎవరు సీఎం ఉండే అంటే మన ఇప్పుడు 18లో ఎవరు సీఎం అని ఉంటే పట్నాయక్ విష్ అనే సీఎం ఉండే ఆయన దగ్గరికి మన హరీష్ రావు గారు పోతే ఆయన ఏమన్నారంటే ఇప్పుడైతే మన ఎలక్షన్స్ అయిపోయినాయి. అప్పుడు 18 ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్ళారు. అక్కడ 19లో ఏమో ఎలక్షన్స్ ఉండే అయినాయి. అయితే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మనకైతే ఇప్పుడు లొల్లిలు అవుతున్నాయి. ఎందుకంటే నేనే ఒక సీఎం ఇక్కడ నేను ఆ నీళ్ళ కోసమే కొట్లాడి జైలుకి కూడా పోయినా, నేను ఎమ్మెల్యే గెలిచిన సీఎం కూడా అయినా 152 టీఎంసీల నీళ్లు 152 హైట్ కడితే ఇక్కడ మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మా మహారాష్ట్రకి. ఎందుకంటే మనం ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడలేను. ఇప్పుడు మా ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడతాం, మీరు తర్వాత రావచ్చని వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు చెప్పి మన మినిస్టర్ మన హరీష్ రావు గారు అప్పుడుండి ఆయనకి పంపడం జరిగింది. ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 17 తారీఖు ఏదైతే మన కేసీఆర్ గారి జన్మదినం ఏదైతే ఉందో ఆ రోజు జన్మదినం జరుపుకొని అదే రోజు మహారాష్ట్రకి వెళ్ళి అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉండే అక్కడ మహారాష్ట్ర గవర్నర్ మళ్ళీ ఇదే సీఎం గారికి దగ్గరికి వెళ్ళి పట్నాయక్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు మాట్లాడితే అపాయింట్మెంట్ తోటి మాట్లాడి అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు మంచి చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ 152 మన మీటర్లు కట్టక 148 మీటర్లు పర్మిషన్ ఇస్తాం అని వాళ్ళు చెప్పడం ముందు నుంచే జరిగింది. ఆ తర్వాత ఎంత చేసినా కూడా కాకపోతే సరే అని మన కేసీఆర్ గారు అనే మాట విని వెనుకకి వచ్చేసారు. మళ్ళా ఆ తర్వాత అక్కడ పని ప్రారంభం చేస్తే అక్కడ ఏమైందంటే మనకు ఆయన ఏమన్నారంటే పట్నాయక్ సీఎం గారు మన కేసీఆర్ గారికి సీఎం సార్ గారికి అప్పట్లో 165 టీఎంసీల నీళ్లు ఉన్నది వాస్తవమే, కానీ అందులో 63 టీఎంసీ నీళ్లు పై రాష్ట్రాలకి హక్కు ఉంటుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. కేవలం 102 టీఎంసీ నీళ్లు దాదాపు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. ఆ తర్వాత అందులోకెళ్ళి మళ్ళీ అక్కడ రిజర్వేర్ కూడా కట్టే ఛాన్సెస్ ఉండేవి. 44 టీఎంసీలే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రకంగా అంటే మనం ఒప్పందం మాట్లాడుకుంటామంటే సరే అని ఆ రకంగానే ఆయనతో ఒప్పందంతో మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత అక్కడ మీరే ఆలోచించండి 102 టీఎంసీ నీళ్ళతోటి 152 మీటర్లు హైట్ కడితే అది మనకు పర్మిషన్ లేకుండే. ఎందుకంటే రాతపూర్వకంగా కూడా మన కేసీఆర్ సార్ గారు అప్పట్లో
చర్చించి రాసుకున్నారు. 148 మనకు మన సిడబ్ల్యూసి ఏదైతే కమిటీ ఉందో సిడబ్ల్యూసి కూడా అంతేవరకు అన్నారు. సిడబ్ల్యూసి కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కూడా అంతే. 152ల 148 హైట్ కట్టే పర్మిషన్ ఉండే. మళ్ళీ 102 టీఎంసీల నీళ్ళకి 44 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రిజర్వ్ కూడా లేదు, మళ్ళా గ్రాట్యుటీ కూడా తోటి కూడా నీళ్లు రావు. ఎందుకంటే మనకు అప్పుడు మన గౌరవనీయులైన అప్పుడు కాంగ్రెస్ సీఎం మన రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం ఉన్నది, ఈ కాంగ్రెస్ కూడా మన ప్రభుత్వం అనే ఆయన ఒక కష్టపడి పర్మిషన్ తెచ్చి, అంటే మాట మనం ఎట్లైనా భరోసాతోటి ఎట్లైనా మనకు పర్మిషన్ ఇచ్చేస్తారు కదా అని ఆ భరోసాతోటి ఆయన పర్మిషన్, అంటే మనకు పర్మిషన్ కూడా రాలే, అప్పుడు ఖచ్చితంగా రాకున్నా భరోసాతోటి ఇచ్చేస్తారు అయిపోతుంది కదా అన్నట్టు మన రాజశేఖర సార్ గారు అప్పట్లో కాంట్రాక్టులను పిలిపించి 28 డిజైన్లు, అంటే డిజైన్లతోటి అక్కడ ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు. కాలువలు ఎంత హైట్ కట్టారంటే అది మనకు 102 టీఎంసీ నీళ్ళు మనకు వస్తాయి కదా, అయితే మనం 152 మీటర్స్ హైట్ కట్టచ్చు కదా అని అనుకొని ఆ రకంగానే కాలువలు 152 హైట్ల కాలువలు కట్టడం జరిగింది. అందులోనే కొంచెం మిస్టేక్ అయింది. ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతుందంటే వినండి, చూడండి. 152 హైట్లో అవి కాలువలు కట్టడం జరిగింది. కానీ మనకు ఇప్పుడు పర్మిషన్ ఏమున్నదంటే తీరా తర్వాత చూస్తే 148 పర్మిషన్ తోటే మన అప్పుడు పట్నాయక్ సీఎం గారు మన కేసీఆర్ గారికి చర్చలలో ఇవ్వడం జరిగింది. అది 148 హైట్ కడితే మరి అక్కడ మనకు 148 మీటర్ల హైట్ కడితే అది 152 మీటర్ల కాలువలు ఉన్నాయి. మరి డ్యామ్ అంటే బ్యారేజ్ డ్యామ్స్ ఇట్లా వచ్చినా కూడా మనకు కాలువ ఇట్లా అనేది పోతుంది. ఈ 4 మీటర్ల హైట్ కడితే ఇక్కడ లిఫ్టికేషన్ కావాలి, దీని దగ్గర లిఫ్టికేషన్ కావాలి. మళ్ళీ ఈ కాలువలు ఏవైతే ఉన్నదో 150 మీటర్స్ హైట్లా ఈ లిఫ్టికేషన్ తోటి ఈ నీళ్ళకి లేపి ఈ కాలువలు వేయాలి. ఈ కాలువ ద్వారా అట్లా హైట్లా ఇంకా చాలా దూరం పోయిన తర్వాత ఇంకొక లిఫ్టికేషన్ కట్టాలి. దీనికి అప్పుడు ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి పోతుందని ఈ రకంగా సిడబ్ల్యూసి అక్కడ కమిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంత కథలు ఉన్నాయి. అంటే 152 రాక 148 కట్టడం, మళ్ళీ అక్కడేమో లిఫ్టికేషన్ తోటి అంటే గ్రావిటీ తోటి కూడా నీళ్లు రావు, లిఫ్టికేషన్ కట్టుడు ఉంటుంది. ఇది అర్థమయ్యేటోళ్ళకి కొందరికి అర్థమవుతుంది కావచ్చు. ఇది ఎందుకంటే ఇది ఇరిగేషన్ చాలా తెలిసిన వాళ్ళకి ఇది తొందరగా అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఇది 148 మీటర్ హైట్, ఇది 152 హైట్. అంటే ఇట్లా కాదు లిఫ్టికేషన్, ఇక్కడ గ్రావిటీ తోటి కూడా నీళ్లు పోవు. ఎందుకంటే 44 టీఎంసీలే, అది మళ్ళీ అందులో 58 టీఎంసీలు అది అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రానట్టు అది, ఎందుకంటే మనకు చూసారా 150 మీటర్ మనము అక్కడ కట్టగా 148 మీటర్ అనేది వచ్చింది. మళ్ళీ ఇంకోటి లిఫ్టికేషన్స్ ఇక్కడ ఒకటి, కాలువల అవతల ఒకటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పోవాలంటే ఆ రకంగా పోతే ఇంకొకటి. ఇప్పుడు అలాగే మిడ్ మ్యారం డ్యామ్ ఉన్నది అటు అవతల. మిడ్ మ్యారం డ్యామ్కి అక్కడి నుంచి పోవాలంటే మనకు కాలువలు కూడా ఉన్నాయి, కాలువలు కట్టలేము, మళ్ళా పైపులు కూడా వేయలేము, మళ్ళీ సురంగాలు కూడా కట్టలేము. ఎందుకు దేనికి కారణం అంటే అక్కడ మైన్స్ ఉన్నాయి, బండాలు ఉన్నాయి. దానికి క్యాన్సిల్ చేసి తప్పకుండా మనకు అప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు కూడా ఏమున్నారంటే వాళ్ళు ఇక్కడనే మీరు ఈ సిందిల్లా, మేడిగడ్డ, అన్నారం ఈ బ్యారేజ్ను రీడిజైనింగ్ చేయండి అని వాళ్ళు అన్నారు. అప్పుడు వాళ్ళు అంటేనే దానికి దీనికి మళ్ళా మన సీఎం సార్ గారు వాళ్ళు కలిసి మళ్ళా అక్కడ కట్టడం జరిగింది. ఎందుకంటే ఇంత ఇక్కడ ఫాల్ట్ ఉన్నది కాబట్టి ఇవి అసాధ్యం. ఎందుకంటే ఒకవేళ కట్టినా కూడా ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఇంత కష్టపడి నీళ్లు వెళ్ళేది ఉంటుంది. ఆ 44 టీఎంసీలు
44 టీఎంసీలు అప్పుడు మన రాజశేఖర్ సార్ సీఎం గారు ఏదైతే ఉండే అది ఇక్కడ ఆయన చేసిన ప్లాన్ కూడా అప్పుడు సరిపోకపోవు. మళ్ళా అది మంచి నీళ్లు తాగేదానికి కూడా సరిపోవు మనకు ఇటు వచ్చే ఆ నీళ్లు కూడా. ఎందుకంటే 165 నుంచే మనం స్టార్ట్ అయినాం, 102కి కూడా వచ్చినాం, ఆ తర్వాత 144కి వచ్చినాం. 44కి వచ్చిన తర్వాత కూడా గ్రాటివిటీ తోటి కూడా నీళ్లు రావు అవి కాలువల. ఎందుకంటే అవి ఇట్లా ఉంటాయి, ఇది కాలువ ఇట్లా ఉన్నది, నీళ్ళు ఇట్లా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లిఫ్టిగేషన్ వేసి దీనికి మళ్ళీ కాలువలు వేయాలి, కాలువతోటి మళ్ళీ ఇంకొకటి లిఫ్టిగేషన్ వేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఈ రకంగా ఉంటుంది. ఇంత ఫాల్ట్ ఉన్నది. ఇంకోటి మెయిన్ అన్నిటికన్నా ఎక్కువ ఏమున్నదంటే అక్కడ వినండి మంచిగా. ఇది మన కేసీఆర్ సార్ కూడా దానికి వర్ధా నది ఒకటి ఉన్నది, పేన్గంగ పక్కనే వర్ధా నది కూడా రెండు కలిసి వస్తాయి. వర్ధా నది కాడ మన అంబేద్కర్ గారి పేరు మీద ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ తెచ్చి అంటే డిజైనింగ్ చేసి ఉన్నది ఆల్రెడీ. ఒకవేళ మీకు సాధ్యమైతే ప్రభుత్వం బీజేపీతో ఉన్నది సెంటర్లో, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా బీజేపీగా ఉన్నారు, మన ఎంపీ గారు కూడా బీజేపీ ఎంపీఏ ఉన్నారు. మీరు కష్టపడి ఈ తుమ్మిరెడ్డి గురించి అంటే చావెళ్ళ ప్రాణహిత గురించి ఆలోచించాక అది వర్ధా ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు మీద అది ఆల్రెడీ డిజైనింగ్ అయి ఉన్నది అక్కడ బ్యారేజ్ది ప్రాజెక్టుది. దాని గురించి మీరు ఆలోచించి సెంటర్ మన అక్కడ మినిస్టర్ల గురించి అయినా మన ప్రధానమంత్రి మోదీ సార్ దగ్గరికైనా వెళ్ళి మీరు ఎంపీసీ వాళ్ళు కలిసి అది శాంక్షన్ చేస్తే మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఆ నీళ్లు మళ్ళీ ఇక్కేస్తాయి, మన ఎల్లంపల్లికి కాళేశ్వరం దిక్కేస్తాయి, మీ పేరు ఉంటుంది. ఇది ఒక మంచి సలహా అడ్వైజ్ ఇస్తున్నాను. ఎందుకంటే అది ఒక ఛాన్స్ ఉన్నది, అది చేసి మీరు తేవచ్చు. మీకు దగ్గర కెపాసిటీ ఉన్నది, మీరు ఢిల్లీ పోతూ ఉంటారు, ఢిల్లీ పోయి మాట్లాడి ఇది ఒక శాంక్షన్. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని డిజైనింగ్ కూడా చేసి ఉన్నది మన కేసీఆర్ సార్ దగ్గర. ఎందుకంటే రాజకీయం అనేది గెలిచే వరకే, పొలిటికల్ పార్టీలు గెలిచే వరకే. గెలిచిన తర్వాత ఒక సీట్ మీద కూర్చున్న తర్వాత మనం ప్రజల కోసం ఏ పార్టీ దగ్గరికైనా పోయి మనం పనులు చేయించుకుంటూ ఉండాలి ప్రజలకి. ఇదే మనకు వృత్తి. ఎందుకంటే మనం వాళ్ళ కోసమే కదా వాగ్దానం చేస్తామని పనులు మనం రాజకీయంగా ఒక సీట్ల మీద వస్తాం. ఇది ఒక అందరికీ వర్ధిస్తుంది ఈ మాట, మీకనేది కాదు, అందరూ మనం ఇట్లా చేయాలి. ఎందుకంటే నేను బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని, సిపిఎం అని, ఇండిపెండెంట్ ఇట్లా కాదు. గెలిచిన తర్వాత మనం ఎక్కడికైనా పోయి ఎవరి పనులన్నా మంచిగా చేయాలి. అది మీలో కెపాసిటీ ఉన్నది, మీరు చేయగలుగుతారు. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అది ఒక మంచి ప్లాన్ ఉన్నది. ఇదైతే అసాధ్యం, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇవి కావు ఖచ్చితంగా. ఇదే వాస్తవం. ఇది ఇలా వాస్తవం లేకపోతే సిడబ్ల్యూసి అయినా కానీ, ఎన్డిఎస్ అయినా కానీ, ఇరిగేషన్ ఇంజనీర్స్ అయినా కానీ వాళ్ళ దగ్గరగా నాకు పిలవండి, నేను మాట్లాడతా. అప్పుడు మనం కూర్చొని మాట్లాడచ్చు. మీరైనా కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, మీరు ఎమ్మెల్యే అయినా కానీ, ఇరిగేషన్ ఇంజనీర్స్, సిడబ్ల్యూసి మరియు ఎన్డిఎస్సి వాళ్ళ దగ్గర మాట్లాడతాం. ఇక్కడనే కాదు రండి మాట్లాడతాం చేస్తామని కాదు, వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే ఇవి డిసైడ్ అయ్యేది. ఇప్పుడు ఎందుకంటే మీ తప్పులు పోవచ్చు, నా తప్పులు పోవచ్చు, కరెక్ట్ తప్పులు పోకుండా మనం వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడచ్చు. ఎందుకంటే ఇది అసలు ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఇంకొకసారి మీరైనా కానీ, మన మాజీ ఎమ్మెల్యేని కానీ, మీరు ఎమ్మెల్యేనా కానీ ఈ ప్రాణహిత చావుల గురించి చర్చలకని, లేదా మీరు ఒక మాట ఆయన ఒక మాట మీకు చెప్పి మరి మీ కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఇట్లా కొట్లాడుకుంటే ఈ కార్యకర్తలు నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు ముందే కోటీశ్వరులు కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు కాదు, ఆస్తుపాస్తులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర పాపం రోజు సంపాదించేది బిజినెస్ చేసుకుని, ఏదో ఉద్యోగాలు చేసుకుని, ఇవి చేసుకుంటా కూడా మీకోసం, లీడర్ల కోసం, మీకోసం పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు కార్యకర్తలు ఎవరైనా. అయితే వాళ్ళ ఇళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పనులు ఉంటాయి, వీళ్ళకి చాలా నష్టాలు జరుగుతాయి. మీకేం నష్టాలు జరగవు, ఇళ్ళకి నష్టాలు జరుగుతాయి మీ తరఫు నుంచి వచ్చేటోళ్ళకి వీళ్ళకి. ఎందుకంటే ఇది కాదు. దయచేసి మీరు మాజీ ఎమ్మెల్యే మీరు ఎవరైనా కానీ ఈ ప్రాణహిత ప్రాజెక్టు అసాధ్యం. ఒకవేళ అయినా కూడా, కష్టపడి అయినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలా. ఇంకోసారి ఇట్లా దీని మీద మాట్లాడకుండా ఈ వర్ధా నది ఏదైతే ఉన్నారో అంబేద్కర్ గారి సార్ పేరు మీద, అది మీరు డిజైనింగ్ ఉన్నది, అది ఆల్రెడీ శాంక్షన్ తెచ్చి పనులు ఇడిచిపెడితే
నడుస్తుంది. అది కూడా చాలా తక్కువ, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇంకా నేను చెప్పలే మొత్తం చాలా తక్కువ. 700 నుంచి 1000 కోట్ల ఆ ప్రాజెక్టు బ్యారేజ్ పూర్తిగా అవుతుంది. అదే మనకు ఇది ఏది ఈ బ్యారేజ్ ప్రాణహిత చావుల దగ్గర బ్యారేజ్ కడతానని అనుకుంటున్నారు ప్రాజెక్టు. అది 3000 నుంచి 4000 దగ్గర కోట్ల రూపాయలు అవుతాయి. ఇది లెక్కల ప్రకారంగా చదువుకొని కనుక్కొని నేను మాట్లాడుతున్నవి. ఇలా తప్పులుంటే కూడా నాకు సిడబ్ల్యూసి, ఎన్డిఎస్ఏ, ఇరిగేషన్ ఇంజనీర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడతాయి. ఇక్కడ లోకల్లో కాజనాలైనా ఈ ఆఫీసులైనా ఈ కౌటాల ఇటో జడ్జూరి లోకల్ కాజనాలు ఇట్లా కాదు, వాళ్ళ దగ్గర మాట్లాడచ్చు. వాళ్ళు నాకు తెలుసు, హైదరాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు అట్లా మాట్లాడచ్చు. అయితే దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా మంచి మనసు ఉన్న వాళ్ళే ప్రజల కోసం మాట్లాడతారు. కానీ ఇది లేవనెత్తండి. మీరు లేవనెత్తి మీరు ఎంపీ గారు ఢిల్లీకి వెళ్ళి ఈ వర్ధా నది గురించి, అంబేద్కర్ నది గురించి అక్కడ 700 నుంచి 1000 కోట్లలో అది తయారైతే 2 నుంచి 3 లక్షల ఎకరాల సాగు చేసే నీళ్లు అందించగలుగుతాం. మరి ఇంకొకటి నేను చెప్పలే, మెయిన్ ఏంటంటే వినండి, మొత్తం కనుక్కోలే. ఎందుకంటే ఇవి మాటలు రాకపో మీ అందరికీ, అంటే ఈ కొట్లాట వరకు మాటలు రాకపోతే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే చాలా ఘోరంగా కొట్లాటలు అవుతుండే. ఇది చాలా తప్పు, ఇంకోసారి చేయకండి. ఇలా మీరు వాళ్ళు మాజీ తాజా ఎమ్మెల్యేట్లా మీరు నష్టపోరు, ఈ కార్యకర్తలు నష్టపోతారు. దయచేసి అందరం కలిసిమెలిసి ఇక్కడ ప్రజలకి మంచి పనులు చేయాలి. ఇటువంటి ఇదేదైతే చెప్తున్నాను నాటే జోగి, ఇది ఒక చిన్న విషయం కాదు. ఎంతైతే తెలియని విషయాలు ఇవి. ఇంకోటి మనకు ఏదైతే పెయిన్ గంగా ఇక్కడ నుంచి వస్తుందో వర్ధా నది కూడా అక్కడి నుంచి వస్తుంది. అంటే ఇవి కలిసేటప్పుడు మన ప్రాణహిత చావులకి ఇట్లా వి షేప్లో వస్తాయి. వి షేప్లో వస్తే మనకు బ్యారేజ్ కడతాం కదా. బ్యారేజ్ దీనికోసం అంటున్నారు కదా. బ్యారేజ్ అంటే ఇట్లా ఎట్లా కట్టాలంటే క్యూ టైప్లో వస్తుంది. ఇట్లా క్యూ టైప్లో కట్టేది వస్తుంది. క్యూ మనం ఏబిసిడి క్యూ ఉంటుంది, క్యూ సైడ్ ఇట్లా కట్టేటట్టు ఉంటుంది. ఇట్లా ఉన్నాయి వర్ధా నది, పెయిన్గంగా నది. ఈ క్యూ షేప్లో బ్యారేజ్ కడితే ప్రపంచంలో కట్టడం అవుతుంది. కానీ ప్రపంచంలో క్యూ షేప్లో బ్యారేజ్ ఎక్కడ కట్టలే. సీదా బ్యారేజ్లో కరెక్ట్ ఒక్కొక్కసారి ఇది అవుతాయి, క్యూ షేప్లో అసలే రాదు. దానికి పర్మిషన్ కూడా ఇయ్యరు. సిడబ్ల్యూసీ కానీ ఎన్డీసీ అయినా ఎవరైనా పర్మిషన్ ఇయ్యరు. ఆ క్యూ టైప్లో వస్తే ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుకే అది అసాధ్యం. సాధ్యమైన ఈ ప్రాబ్లమ్స్, అసాధ్యం అంటే అది ఇది. ఎందుకంటే ఇంకోసారి దీని గురించి మాట్లాడకండి. అంటే నాకు తెలిసినవి చదివినవి ఇవి చెప్తున్నా. ఇలా రాంగ్ ఉంటే మీకు ఏదైనా నిజాలని తెలిస్తే ఇరిగేషన్ గురించి అయినా కానీ, డ్యామ్ల గురించి అయినా, ప్రాజెక్టుల గురించి అయినా కానీ, మళ్ళా చెరువుల గురించి అయినా కానీ, కుంటల గురించి అయినా కానీ, టీఎంసీ అయినా గురించి అయినా కానీ, క్యూసీ గురించి అయినా కానీ, క్యూబిక్ గురించి అయినా కానీ, లీటర్ కెపాసిటీ ఒక టీఎంసీకి ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుందో దాని గురించి ఏమైనా తెలిసి ఉంటే మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాడ మాట్లాడతాం, ఇంజనీర్ల కాడ, సిడబ్ల్యూసీ కాడ, ఎన్డిఎస్ కాడ మాట్లాడతాం. నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా? ఒకవేళ అబద్ధం ఉంటే నాకు మీరు ఏమైనా చెప్పచ్చు, దానికి నేను సిద్ధమే. కానీ నేను ఏమంటున్నంటే ప్రజలు, మీరు కార్యకర్తలు అందరు కలిసిమెలిసి ప్రజలకు మంచి పనులు చేయాలి. మీకు కోరడం ఏం జరుగుతుందంటే మీరు తప్పకుండా ఈ వరద నది గురించి ఆలోచించి, డిజైన్ కూడా ఉన్నది, మీరు సెంటర్లో పోయి మాట్లాడి తెస్తే మీ పేరు జీవితాంతం ఇక్కడ నిలిచిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ప్రాజెక్టులు కట్టి ఎవరైతే ఇప్పుడు మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి ఎట్లయితే జీవితాంతం పేరు వచ్చినట్టు ఉన్నది, సార్కి వచ్చి ఉన్నది, మీకు కూడా ఈ ఏదైతే మన వరద నది గురించి మీరు చేస్తే మీ పేరు వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు కాళేశ్వరం మనకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమన్నదంటే ముడిగడ్డ రిటైర్ ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా కట్టద్దని చాలాసార్లు అన్నారు ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు. ఏమన్నారంటే 105 మీటర్లు కట్టాలని వాళ్ళు అన్నారు. 100 మీటర్ కట్టద్దు, 105 మీటర్ కట్టాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తుండే. కానీ మన కేసీఆర్ సార్ మాట్లాడి 100 మీటర్స్ కట్టడం జరిగింది. అది అంటే అక్కడ ముడిగడ్డల 16 టీఎంసీల స్టోరేజ్ ఉంటుంది. 16 టీఎంసీల నీళ్లు ముడిగడ్డ బ్యారేజ్ల స్టోరేజ్ ఉంటుంది. అన్నారంలో 10 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉంటుంది బ్యారేజ్లో. సిందిల్లా బ్యారేజ్లో ఏమో 8 టీఎంసీల నీళ్లు ఉంటుంది. ఆ సిందిల్లా బ్యారేజ్లో అంటే మనకు కాళేశ్వరంకి అవతల సైడ్ సురేంచ దగ్గర అవి ఉన్నాయి, మిడిగడ్డ 12 కిలోమీటర్ల.
మిడిగడ్డ నుంచి 12 కిలోమీటర్ల దూరాన కాళేశ్వరం ఊరు ఉన్నది. ఆ ఊర్లోనే మిడిగడ్డ మన బ్యారేజ్ మన సింధిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ మెయిన్ అక్కడ మిడిగడ్డ కాదు, కన్నెపల్లి పంప్ హౌస్. ఆ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అవతలికి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. అక్కడ నుంచి అంది మైసమ్మ అన్ని డ్యామ్స్కి అన్ని అక్కడి నుంచి మెయిన్ అది కన్నెపల్లి పంప్ హౌస్. అయితే ఇక్కడ చెప్పడం ఏం జరుగుతుందంటే ఈ విషయాలు ఉన్నాయి. ఈ ఖచ్చితంగా మీరు ఇది రేపటి నుంచి అయినా ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచి ఎల్లుండి నుంచి అయినా కార్యకర్తలకి మీ ద్వారా అంటే మన కాన్స్టిట్యూన్సీ లీడర్స్ ద్వారా మా ప్రవీణ్ కుమార్ సారు అన్నారు ఈ జోక్యం చేసుకోరు. ఎందుకంటే చేసుకుంటారు. అది నిజాలు తెలుసుకుని సబ్జెక్టులు మొత్తం చదివిన తర్వాతనే కరెక్ట్ డిసిషన్ ఏంటిది, రాంగ్ డిసిషన్ ఏంటిది అది తెలిసిన తర్వాతనే అని ముందుకెళ్తారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది మొత్తం తెలుసుంటే రారు. అట్లా మీరు తెలియక ఇది చెప్పుకున్నారు. ఇది నేను ఖచ్చితంగా అంటానా, తెలియకనే ఇది జరిగింది. మీరు కూడా అసెంబ్లీలో అన్నారు మన కేసీఆర్ సార్ గారికి ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేసింది, వాళ్ళు నీళ్ళు ఇయ్యలే, మనకు ఆపినరు, కాలుష్యం కట్టుకున్నారు, మనకు మోసం చేసినారు, అది చేసిన చాలామంది ఏమో అన్నారు. ఓకే, మీకు నేను చెప్తలేను అట్లా, కానీ చెప్పారు. కానీ ఇది వాస్తవం. ఇది ఇక్కడ తుమ్మిరెడ్డిది ఇది వాస్తవం. ఇది కట్టలేరు. ఇంకొకసారి మీరు ఇద్దరైనా కానీ ముగ్గురైనా కానీ ఎవరైనా కానీ దీని గురించి మాట తీయక ఈ వరద నది గురించి మాట తీస్తే సక్సెస్ అవుతారు. ఇది అసాధ్యం, ఇది కట్టలేరు. కట్టినా కూడా ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే ఇదే చెప్పడం కోసం నేను ఇది వీడియో తీయడం జరిగింది. ఇంకొకటి మనకు నేను చెప్పడం మర్చిపోయినా, ఏదైతే మీడియా మన కాజున టౌన్ మీడియా అయినా కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా 7 మండలాలకు చెందిన మీడియాలకు కూడా కాజున మీడియాకు కూడా నేను నమస్తే సెల్యూట్ చేసి చెప్తున్నాను. మీరు చాలా న్యూస్లు ప్రజలకి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇలా న్యూస్ చూపిస్తే నాకు కూడా తెలిసింది. లేకపోతే ఎందుకంటే మీ ద్వారా చాలా ప్రజలకి అన్ని సబ్జెక్టులు తెలిసినాయి. మీకు కూడా హైట్స్ మీరు కూడా మంచి న్యూస్లు కనుక్కొని వేయాలని మీకు కూడా కోరుతున్నాను. ఎందుకు మళ్ళీ ఇంకొకటి ఇటువంటి కావద్దని కూడా నేను కోరడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ సారు గురించి మన బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు అంటే రైతులకి అన్యాయం చేసిరు, ప్రాజెక్టులు అన్యాయం చేసిరు ఇది అనకండి. ఏదైతే మన కాళేశ్వరం కట్టడం జరిగిందో అక్కడ 16,40,000 పంట సాగుతుండే అప్పట్లో. ఆ కట్టిన తర్వాత 37 లక్షల పంట సాగుతుంది అక్కడ. ఇప్పుడు రైతులు మంచి పంటలలో 2 పంటలు ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఇది ఒక డ్యామేజ్ అయిందని బ్యారేజ్ ముడిగడ్డ దానికి కూడా ఆపేసిండ్రు. ఆ నీళ్ళు ఇవ్వడం ఆపేసిండ్రు, స్టోరేజ్ చేసాను కానీ నీళ్ళు ఇవ్వడం కానీ ఎన్డీఎస్ఎల్ కూడా అన్నారు. దానికి ఆ సబ్జెక్ట్ కూడా క్లియర్ కాలే. అక్కడ ఏమైంది అన్నట్టు కూడా ఎన్డీఎస్ఎల్ కూడా రిపోర్ట్ ఇవ్వలే. ఇంకా మొన్న ఒక వీడియోలో నేను చెప్పాను దాని గురించి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు. కానీ మన కేసీఆర్ గారు లాస్ట్ ఇంకో మాట చెప్తున్నా, మన భూమి మన తెలంగాణ 10 డిస్టిక్ల భూమి, మన తెలంగాణ 10 డిస్టిక్లు అంటే ఆదిలాబాద్, మేదక్, ఖమ్మంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్ళీ అదే వరంగల్, కరీంనగర్, నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్లో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్లో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 14 ఉన్నాయి. రంగారెడ్డిలో 14 ఉన్నాయి నియోజకవర్గాలు. హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి లెక్క చేయండి, 119 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 119 నియోజకవర్గాల భూమి ఏదైతే ఉన్నదో మనకు 2,40,00,000 ఎకరాలు ఉన్నది. మన తెలంగాణకి 2,40,00,000 ఎకరాలు ఉన్నది. అందులో 85 అంటే మనకు తెలంగాణ రాకముందు 12 నుంచి 15 లక్షల ఎకరాల పంట సాగుతుండే. మరి ఇదే ఇప్పుడు సర్వే చేసి మీరు కనుక్కోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి దేనితోటైనా. ఇప్పుడు 85 లక్షల ఓన్లీ 9 సంవత్సరాల 10 సంవత్సరాలు 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది. ఆయన ఆశ 1,35,00,000కి పంట సాగినట్టు చేస్తుండే ఇంకొక ఈసారి వస్తే, కానీ అది నిరాశ అయింది. మళ్ళా వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ. ఇదే మళ్ళా 1,35,00,000 పంట ఇస్తారని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకి అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అవుతుంది. మిగతా భూమి ఏదైతే ఉన్నదో 1,05,00,000
ఒక కోట్ల 5 లక్షల ఎకరాలంటే అది డివైడ్ అవుతాయి. అవి మున్సిపాలిటీ ఏరియాలో కొన్ని పోతాయి, ఎలక్ట్రిసిటీ దాంట్లో కొన్ని పోతాయి, మళ్ళా రైల్వే డిపార్ట్లో కొన్ని పోతాయి. ఇవి డివైడింగ్ అవుతాయి. ఇవి సిటీలో కొన్ని పోతాయి, పల్లెల్లో కొన్ని పోతాయి, ఊర్లలో పోంగా ఇది 1,35,00,000కి పంట ఇది సాగుతుంది కంపల్సరీ. ఈ 2,00,00,000 ఎకరాల భూమి ఉన్నది మనది. ఇది చెప్పాలని చెప్తున్నా, ఎందుకంటే ఇది మాట వరుసకి ఇప్పుడు వచ్చిందని చెప్తున్నా. ఇది కూడా చెప్పక అంటే ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అంటే ఇంకోటి చెరువులు కుంటలు, మన చెరువు అంటే ఒక దేనికి పని చేస్తా అంటే తొందరగా చెప్పేస్తారు, వరి పంటకు పని చేస్తారు. అని చెరువుల గురించి కుంటల గురించి కూడా ఎంత చేశారంటే మన కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడైతే మనకు పదవిలో వస్తేనే మొదటి సంవత్సరమే 40,000 కోట్ల రూపాయలు సంపాదించి మన రాష్ట్ర బడ్జెట్ పెంచి వాళ్ళకి మన రాష్ట్ర 10 డిస్ట్రిక్ట్ల రైతుల బాగుపడాలని ఆ 40,000 కోట్ల రూపాయలు 46,536 చెరువులు కుంటలు మరమ్మతులు చేసి అందించారు మన రైతాంగానికి. మళ్ళా రెండో సంవత్సరానికి మళ్ళీ ఇంకొక 16,000 కోట్ల రూపాయలు సంపాదించి బడ్జెట్ పెంచి 22,000 కోట్ల రూపాయలతోటి మిషన్ భగీరథ అంటే మిషన్ భగీరథ అంటే నీళ్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మిషన్ భగీరథ ఇచ్చారు, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ కాకతీయగా చేశారంటే చెరువులు కుంటలు అంటే ప్రతి ఇంటికి నీళ్ళు అందించడం జరిగింది. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది సరిపోతుంది ఇంతవరకు. నెక్స్ట్ మొత్తం తెలంగాణ 10 డిస్ట్రిక్ట్ల ఏమేమి జరిగినాయో, బడ్జెట్ ఎంత ఉన్నది, బడ్జెట్ ఎంత పెంచడం జరిగిందో, ఏమేమి పనులు అయినాయో, ఎంత ఏందో, వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి బడ్జెట్లు ఏ రకంగా ఉండేనో, ప్రపంచ దేశానికి మన దేశానికి మన చేపల పిల్లలను కానీ డాక్టర్స్ అయినా కానీ ఇంకేమైనా కానీ ఇది నెక్స్ట్ ఒక వీడియోలో నేను మొత్తం ఒక రాష్ట్రాన్ని 10 డిస్ట్రిక్ట్లు ఇప్పుడు చెప్పాను కదా, లెక్క చేసుకుంటే కరెక్ట్ మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని తాలూకాల నియోజకవర్గాలు ఉన్నాయి అవి చెప్పాను. 10 డిస్ట్రిక్ట్ల 119. ఆ 119కి నేను ఒక జాగాలో చేయించి అక్కడ ఏమేమి పనులు జరిగినాయి, ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత మనం ఏమేమి ఉన్నాయని అన్నీ నేను మళ్ళీ ఒక దాంట్లో చూపిస్తాను. ఎందుకంటే కాళేశ్వరం మంచి రైతులకి పంట ఇవ్వడం జరుగుతున్నప్పుడే ఈ యొక్క మూడిగడ్డకి ఇది కాది ఒక పని వచ్చేసింది. ఎందుకంటే అది కూడా ఒక నిర్ధారణకు రాలే. అది మరి అక్కడ ఏమైందో చాలా పెద్ద శబ్దంతో అది ముడిగడ్డ వంగడం జరిగింది. అది ఆ తర్వాత నిపుణులు ఏవైతే ఉన్నారో ఎన్డీఎస్ఏ నిపుణులు కానీ రిజిస్ట్రేషన్ నిపుణులు కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళు తేలుస్తారు. ఇప్పుడు 5 తారీఖు మనకు మాట్లాడేది కూడా ఉన్నది కదా. ఇందులో ఇంకొకటి మనం ఎప్పుడైనా మాట్లాడితే ఇరిగేషన్ డిపార్ట్ అయినా కానీ దీని గురించి కానీ మనం ఎన్డీఎస్ఏ ముంగట లేదా ఇరిగేషన్ డిపార్ట్ వాళ్ళ ముంగట ఇంజనీర్ల ముంగట లేకపోతే సిడబ్ల్యూసి ముంగట అయినా మనం మాట్లాడతామని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉండి మంచి పనులు చేసుకుంటూ ఉండండి. ఇది వాస్తవాలు నిజాలు తెలుసుకుని మనం ఒక సబ్జెక్ట్గా మాట్లాడాలి. ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నది నేను మాట్లాడిన ఇందులో తప్పులుంటే ఈ సమస్యల గురించి ఈ సమస్య దగ్గర పోయి మాట్లాడతాం. ఈ కార్యకర్తలకి వాళ్ళకి ఒక్క జాగలు చేసి అంటే వాళ్ళ ఇళ్ళకి మనం కొట్లాడుకునే ఎందుకు? ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఒక 2-3 కార్యకర్తల ముంగట మాట్లాడక ఫోన్లు చేసి కూడా మేము వెళ్తున్నాం ఇప్పటి నుంచి ఊరికి, అక్కడ వాళ్ళు డిపార్ట్ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా రండి సార్, మీరు కూడా రండి, ఎమ్మెల్యే గారు మీరు కూడా రండి, మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మీరు అని ఇట్లా మాట్లాడకుండా వెళ్ళి కూడా మాట్లాడచ్చు. ఇక్కడనే మొత్తం ఇట్లా అందరు తెలిసినట్టు వాళ్ళ ఇళ్ళకి గమనించిన ఇట్లా చేయొద్దు. మీరు చాలా మంచివాళ్ళు, ఎందుకంటే మీరు కూడా కొట్లాడాలి చెయ్యరు. నాదొక మీతో రిక్వెస్ట్, ఈ ప్రాణాహిత మన ఇది వార్దా నది ఏదైతే ఉన్నదో అంబేద్కర్ పార్క్ మీద ఏదైతే డిజైన్ చేసి దీని గురించి మీరు సెంటర్లో మాట్లాడి ఇక్కడ తెస్తే మీ పేరు జీవితాంతం ఇక్కడ ప్రజలు ఈ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వాళ్ళకి ఫస్ట్ నీళ్ళు వస్తాయి. ఇవి మర్చిపోరు తప్పకుండా ఇది. కానీ ప్రాణహిత చావిల్లా అని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా చెప్తే ఇది అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనా కూడా ఈ రకంగా ఇట్లా కష్టాలు ఉన్నాయి, ఇవి కావు, పైసలు వృధాగా అవుతాయి. ఒకవేళ అయితే చేసి చూపించండి, అంటే ఛాలెంజ్ చేయక చర్చలు జరపక ఎవరిది వాళ్ళు పని చేసి చూపించుకోండి. మరి ఇట్లా కాదు, ఇది మరి తెలుసుకోండి. మీరు కూడా సిటీస్కి ఢిల్లీస్కి అట్లా వెళ్తారు కదా, ఇరిగేషన్ డిపార్ట్, సిడబ్ల్యూసి డిపార్ట్, ఎన్డీఎస్ఏ డిపార్ట్ దగ్గర పోయి మీరు కనుక్కోవచ్చు. ఇదే వాస్తవం. ఇలా తప్పులుంటే కూడా ఫోన్లు చేసి చెప్పచ్చు. నేను కౌంటర్స్ అనేది కాదు,
అందరు మంచిగా ఉండాలి, ప్రజలకి సాయం చేయాలి. మనకి ఎంత అయితే మనకు వీలైందో అంత మనం పనులు చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి మనం రాంగ్ డిసిషన్లా రాంగ్ సబ్జెక్ట్లా పోతే ఇలాంటివి జరుగుతాయి. ఇలా నష్టపోయేది కార్యకర్తలు, వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళకే ఇవి చాలా కష్టాలు వస్తాయి, మీకు రావు. ఎందుకంటే ఈ కార్యకర్తలు మీరు సేవ్ చేయాలంటే మీరు చర్చలకు రండి, ఎక్కడికి రండి, అక్కడ చూసాం మీరు కౌంటర్లు ఒకళ్ళకొకళ్ళు కౌంటర్ ఇవ్వకండి. ఓన్లీ మీరు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మస్తు జబర్దస్త్ పనులు చేసుకుంటే జబర్దస్త్ ఉండొచ్చు, మీకు ఒక హోదా ఉన్నది, అసెంబ్లీలో కూడా గట్టిగా చర్చలు చేయడం, బడ్జెట్ చేయండి, మస్తు పనులు చేయండి, అందరు సాధిస్తారు, ఈ పనులకి ఖుషి అవుతారు. ఇట్లా చేసుకుంటా ఉంటే అందరు సాధిస్తారు. బస్ ఇదే నా మాట. ఇంకొకసారి కేసీఆర్ సార్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి రైతులకైనా కానీ ఉద్యోగాలైనా కానీ నియామకాలైనా కానీ దేంట్లో కూడా ఇట్లా రాంగ్ చేసిరని మీరైనా కానీ ఇంకెవరైనా కానీ మాట తీయకండి. ఎందుకంటే ఆయనకి చెప్పేటోళ్ళు చాలా చేసిండ్రు. 60 సంవత్సరాల పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన మీ రాష్ట్ర ప్రజల ముంగట ఉన్నది, దేశ ప్రజల ముందట ఉన్నది, చూసుకోవచ్చు, సర్వే చేసుకోవచ్చు. ఎందుకంటే మన అప్పు తెచ్చినని కూడా అంటారు. కాళేశ్వరంలో ఇంకోటి మంచి పాయింట్, కాళేశ్వరంలో 1,00,000 రూపాయలు తిన్నారని అంటున్నారు. మరి తెలుసా 93,000 కోట్ల బడ్జెట్ అది ప్రాజెక్టు. మరి 1,00,000 రూపాయలు 7,000 మరి ఎక్కువ ఎందుకు వస్తున్నారు అంటే 1,00,000 రూపాయలు తీసుకొని డైరెక్ట్ ఇంట్లో ఉంచుకొని జేబులో బ్యాంక్లో వేసుకున్నారు. అక్కడ పనులు జరగలే. ఒకవేళ తిన్నారు అని ఉంటే మరి రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయని నేను చెప్తా, నాకు ఏదైనా అడగచ్చు. రాష్ట్రంలో 852 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ అసలు పోలీస్ స్టేషన్ 733 ఉండే, పెంచడం జరిగింది. 852 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిపి కమిషనర్ ఆఫ్ 2 ఉండే, 9 సిపి కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉన్నాయి ఇప్పుడు. మరి 852 పోలీస్ స్టేషన్ల కాళేశ్వరంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ పనులు చేయక పైసలు తిన్నారని ఏ పోలీస్ స్టేషన్లో కేసు బుకింగ్ ఉన్నది, ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుకింగ్ ఉన్నది, ఏ కోర్టులో కేసు నడుస్తుంది, ఏ అడ్వకేట్ గారు కేసు కొట్లాడుతున్నారు చెప్పండి. ఇవి ఏ పొజిషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మరి ఇవి ఉంటే కదా మీరు అందరు చెప్పాలి. మరి అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు, ఒక అడ్వకేట్ కొట్లాడతలేరు, ఏ కోర్టులో కూడా చుట్టూ తిరుగుతలేరు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి మీరెట్లా నిందలు ఇస్తారు? చాలామంది అంటే మీరే అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ బీజేపీ పార్టీ అయినా కానీ ఇంకెవరైనా కానీ ఎట్లా నిందలేస్తారు, ఎట్లా చెప్తారు? ఈ సంస్థ చెప్పలే, ఇల్లే ఫైనల్ డిసిషన్ కాలే, మీరు ఎట్లా చేస్తారు? ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ చాలా ఛాన్స్ ఇస్తుంది ఈ మాటల మీద, ఈ ఏదైతే నిందల మీద వాళ్ళు ఇజ్జత్ దావా కేసు వేస్తే మీకు చాలా మంది కేసులు నడుస్తాయి. వాళ్ళు ఈ అవగాహన వాళ్ళకి వచ్చిందో లేదో ఆలోచన, ఒకవేళ ఆలోచన వస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మనం పైసలు ఎక్కడ తిన్నాం, ఏ పోలీస్ స్టేషన్లో మనకు 852 పోలీస్ స్టేషన్లు, సిపి 9 కమిషనర్ ఆఫ్ పోలీసులా ఎక్కడ మన కేసులు బుక్ ఉన్నాయి, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నది, ఏ కోర్టులో నడుస్తుంది, మనం ఏ కోర్టుకి చుట్టూ తిరుగుతున్నాం, ఏ అడ్వకేట్ ఉన్నారు, ఇవి లేనే లేదు. మరి వాళ్ళు మీ చాలామంది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద కేసు వస్తే ఇజ్జత్ కేసు వేస్తే ఇది నిర్ధారణంగా రాలే, ఇది కేసు బుకింగ్ లేదు. మరి మీరు ఎట్లా అంటారు తిన్నారని? మీరు ఎట్లా ఫైనల్ చేస్తారు? చాలా తప్పు. అక్కడ ఎన్ని పనులు జరిగినాయంటే అది కూడా చెప్తాను. ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. అంటే ఇది వాస్తవం, ఒక్కొక్క మాట కూడా తప్పు ఉంటే నాకు ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. ఇంకొకటి వినండి, 3 బ్యారేజీలు కట్టారు అక్కడ, చాలా చెప్పాను నేను, ఇంకోసారి చెప్తున్నా. దీంట్లో 3 బ్యారేజీలు కట్టారు, 2 అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు కట్టారు, 203 టన్నల్స్ కట్టారు, 1600 నుంచి 1800 కిలోమీటర్స్ 16 నుంచి 1800 కిలోమీటర్స్ కాలువలు కట్టారు నీళ్ళ కోసం. మళ్ళా 22 లిఫ్టులు కట్టారు, 22 లిఫ్ట్ స్టేషన్ కట్టారు, 22 పంప్ హౌస్లు కట్టారు. ఆ పంప్ హౌస్ అలాగే ఈ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లు అలాగే ఇన్ని కట్టడాలు జరిగినాయి. మరి పైసలు ఖర్చు కావాలి, మరి టోటల్ పైసలు ఖర్చు కావాలి. 1,00,000 రూపాయలు మొత్తం తిన్నారంటే 852 పోలీస్ స్టేషన్లో ఎక్కడ కేసు బుక్ ఉన్నది, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నది, ఏ అడ్వకేట్ కొట్లాడుతున్నారు, ఏ కోర్టులో ఉన్నది, ఎక్కడ చుట్టూ తిరిగిండ్రు, ఎన్ని ఇల్లు సిగ్నేచర్ చేసి వచ్చిండ్రు, మరి అది చూపించాలి. ఇది చూపించండి ఫస్ట్.
ఎందుకంటే వాళ్ళు ఇజ్జత్ దావా అని ఒకవేళ వేస్తే మీరు నడవడం జరుగుతుంది. అందుకే ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్ల కేసులు లేవు, కోర్టు చుట్టూ తిరుగుతలేరు, అడ్వకేట్స్ కొట్లాడతలేరు, ఏమైనా ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇటువంటి మాటలు మీరు చెప్పకండి. మీకు వాళ్ళు ఇజ్జత్ దావా కూడా వేయచ్చు, వాళ్ళకి ఆలోచనలు రాలే కావచ్చు. ఎందుకంటే ఇది ఇట్లా చెప్పడం చాలా నేరం. ఎందుకంటే మనం రాజ్యాంగానికి గౌరవించాలి. ఆర్టికల్ 395 సెక్షన్ ఏదైతే నిబంధనలు సవరణలు ఉంటారో దానికి మనం గౌరవించి వాళ్ళ దగ్గర కేసులు ఉండి ఇట్లా అయితే మనం అప్పుడు ఏదో అనాలే. కానీ ఇది కాకముందే మనం ఆలోచించామని చెప్తడం ఇది సరికాదు అని ఇంకొకసారి మన బీఆర్ఎస్ పార్టీకైనా కానీ కేసీఆర్ సార్కైనా కానీ ఆయన పనులు చేసిన దాంట్లో కానీ రాష్ట్ర బడ్జెట్ పెంచడం చేసి రాష్ట్ర బడ్జెట్ అప్పు కూడా తెచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేస్తున్నారు దీని గురించి మీరు చెప్పడం అందరు బెస్ట్. అది ఈ నిందనాలు ఇక్కడ కేసులు బుకింగ్ తర్వాత ఇట్లా రాజ్యాంగం మనకు కోర్టులు ఆదేశాలు ఇచ్చి ఇట్లా చెప్తే అప్పుడు మీరు చెప్పొచ్చు ఎవరైనా. అది ఏం లేదు, మరి ఎట్లా చెప్తారు? తప్పు కదా. వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో. ఒకవేళ ఎంతమంది అయితే అంటున్నారో వాళ్ళ మీద ఇజ్జత్ దావా ఇస్తే ఏం లేదు ఎట్లా అంటారు? అది తిన్నారు, ఇది చేసిన, అది పెంచిండు, ఇది చేసినని అనకండి. ఇదే నేను చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇంకొక మాట, అందరు కలిసిమెలిసి సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ కార్యకర్తలు, ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా మంచిగా కలిసిమెలిసి మీ పనులు చేసుకుంటా మంచిగా హాయిగా ఉండి ఎలక్షన్స్ ఎప్పుడొస్తే అప్పుడు ఎవరికి వాళ్ళు మేము ఫలానా పనులు చేస్తాం గెలిపిస్తే అని మీరు ప్రచారాలు చేసుకోండి. ఇట్లా గెలిచిన తర్వాత మనం పనులు చేసుకోవాలి. ఎవరు మంచి వాళ్ళ ఓటర్స్కి లీడర్స్ సర్పంచ్ అని కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అని కానీ కౌన్సిల్ చైర్మన్స్ అని కానీ ఏమైనా కానీ ఎవరి ప్రజల ఓట్లు వేసేదానికి వాళ్ళు మంచిగా నచ్చితే వాళ్ళు వేస్తారు, గెలిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు మంచి పనులు చేయాలి. ఎప్పుడు అది ఎలక్షన్ మట్టికి ఒక 2-3 నెలలు అప్పుడే రాజకీయంగా చేసుకోవాలి. మిగతా రోజులలో మిగతా నెలలు కానీ అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇంకొకసారి ఈ తుమ్మిరెడ్డి ప్రాణహిత ఛాయల గురించి చర్చలకు రండి, మాట్లాడతామని మీరు బయటికి అట్లా పిలవకండి. వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యే గారు కూడా హరీష్ బాబు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇట్లా చేసిండ్రు, నేను కూడా రండి అన్నట్టు మీరు చేయకండి. ఎందుకంటే ముందే మన చిన్న కాన్స్టిట్యున్సీ ఇంతే ఉన్నది, అందులో మనం చిన్నగా ఉన్నాము. అందరు కలిసిమెలిసి ప్రజలకి మంచి పనులు చేయాలి. ఇక్కడ ఎంతో వెనుకబడిన తాలూకా ఇది నేను చెప్పలే, చాలా ఉన్నాయి చెప్పటి. వెనుకబడిన తాలూకా ఇప్పుడు ఈ డిస్టిక్ల గురించి నేను స్టేట్ గురించి మాట్లాడతా, ఈ డిస్టిక్ల గురించి నెక్స్ట్ మాట్లాడతా, స్టేట్ గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. ప్రతిసారి నేను మాట్లాడుతూనే ఉంటాయి. నాకు ఈ చెప్పడం అంటే నాకు చాలా చిన్నగా, ఎందుకంటే ఈ మీరు ఎక్కడ వరకు ఆలోచిస్తారో మీ ఆలోచనలు ఎక్కడ వరకు ఉన్నాయో నాకు చాలా తెలుసు. చాలా మంచి ఆలోచనతో చేస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు మంచి పనులు చేసుకుంటూ ఉండండి. కార్యకర్తలు వీళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళకి మీరు సలహాలు ఇచ్చుకుంటా మీ పనులు మీరు మంచిగా చేసుకుంటా. ఎలక్షన్ అప్పుడే మనం ఇట్లా ఎలక్షన్ కొట్లాడతాం, అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏదో స్పీచ్లలో మేము ఈ పని చేస్తాం, మరి ఆ పని చేస్తామని, మాకు గెలిపియండి మేము చేస్తామని తెలిసి ఇట్లా చేసుకోవాలి. కానీ అట్టిగా ఇట్లా పిలువక మీరు జడ చేయకుండా మంచి మీరు కూడా కలిసిమెలిసి అందరు ఉండాలని ఈ వీడియో ద్వారా ఈ లీడర్లకి, కార్యకర్తలకి, ప్రజలకి, ఓటర్లకి, రైతులకి కోరడం జరుగుతుంది. ఇలా నా మాటల తప్పు ఎవరైనా పడితే వాళ్ళకి నేను బహుమతి ఇస్తా అని కూడా అంటున్నాను. ఎందుకంటే మీరు అందరు సంతోషం ఉంటే నాకు సంతోషమే. మనం ఎలక్షన్ అప్పుడే మనం మాట్లాడి మనం ప్రజల ముందుకు వెళ్ళి మనం ఓట్లు అడిగి పనులు చేస్తామని అనాలే. కానీ ఇటువంటి రాకండి. మళ్ళీ ఇంకోసం బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రంలో ఎంతో పనులు చేసింది. దానికి నేను మళ్ళీ వీడియోలలో చెప్తా, ఈ డిస్టిక్ల గురించి చెప్తా, స్టేట్ గురించి చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పటి. ఇప్పటివరకు మళ్ళీ తర్వాత కలుస్తాం. మళ్ళీ ఏమైనా ఇలా నేను రాంగ్ మాట్లాడితే నాకు అడగచ్చు, చెప్పచ్చు. కానీ ఇది వాస్తవం. ప్రాణహిత చావులు అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పైసలు వేస్ట్ అవుతాయి. ఆ పైసలతోటి అది వరద నది కట్టిపిస్తే మీ పేరు ఉంటుంది జీవితాంతం. ఒక రూకల్పన అవుతుంది. ఇంట్లో పోతే మళ్ళీ ఇప్పటిదాకానే ఇన్ని సంవత్సరాలను కాలే ఇప్పుడు ఎందుకు అవుతుంది? అది ఒకవేళ అయితే చేయించండి. కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది వాస్తవం. ఇది మీరు సిడబ్ల్యూసి కాడ పోయి లేదా ఇండియాసే కాడ పోయి ఇది కనుక్కోండి. ఇది నిజమా లేదా? నా వీడియో తీసి అక్కడ చూపించి అక్కడ ఇతను ఇట్లా మాట్లాడింది నిజమా అబద్ధమని చూపించండి.
వాళ్ళు ఏదైనా చెప్తే దానికి నేను అగ్రి. మీరే చెప్పకండి, ఎందుకంటే అది వాళ్ళు ఫైనల్ చేయాలి. నేను చేయలేము. నేను చెప్పాను, మీకేమైనా అందరికి తెలిస్తే మీరు కూడా చెప్పండి. అందరిది వీడియో తీసుకోపోయి సిడబ్ల్యూసీ దగ్గర, ఎన్డిఎస్ఏ దగ్గర, ఎన్డిఎస్ అంటే నేషనల్ డ్యామ్స్ అథారిటీ సేఫ్టీ అథారిటీ, ఎన్డిఎస్ఏ అంటే ఈ ఇరిగేషన్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళ దగ్గర పోయి మనం వీడియోలు చూపించుకుంటాం మనం మాట్లాడినవి. బస్ అంతే, ఏం లేదు. అందరు మంచిగా ఉండాలి. బస్ ఇదే నా కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. రైట్.